యోసేపు తనను తాను మరుగు చేసుకుని ఒక ఐగుప్తీయ అధికారిగా తన అన్నల ఎదుట నిలువబడి వారిని పరీక్షించడం గత వారం మిక్కేత్స్ పరాషాలో మనం చూశాము. అతని అన్నలు తిరిగి వచ్చారు. అతని కలలు నెరవేరుతున్నాయి. అయితే అతను ఇంకా వేచి ఉన్నాడు. ఎందుకంటే అతనికి కావలసినది వారిపై అధికారం కాదు, వారిలోని మార్పు. అయితే ఆ క్షణం రానే వచ్చింది. అదే వైగాష్. ఈ వారం పరాష యూదా ముందడుగు వేస్తున్నాడు. అతను ఒక అధికారి వైపు తన అడుగు వెయ్యలేదు, ఒక బాధ్యత వైపుగా ఇప్పుడు అడుగు వేస్తున్నాడు. యూదా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అహంకారంతో మాట్లాడుట లేదు, చాకులు చెప్పటం లేదు, కానీ బాధ్యతతో మాట్లాడుతున్నాడు. నేను ఈ నిందను భరిస్తాను, ఈ భారాన్ని మోస్తాను. నా ప్రాణం పణంగా పెట్టైనా బెన్యామీనును కాపాడుకుంటాను అని అనుకొని మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇదే మార్పు అంటే. యోసేపును చంపుట వలన మనకి ఏమి లాభం? చంపితే రక్తం మన చేతుల మీదే ఉంటుంది. ఆ నేరం మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వాడిని అమ్మేద్దాం అని కొన్ని సంవత్సరాల మునుపు చెప్పిన అదే యూదా ఇప్పుడు యోసేపు తమ్ముని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇదే పరివర్తన చెందడం అంటే. ఆ మార్పును యోసేపు చూస్తున్నాడు. ఇప్పటి వరకు యోసేపు తన బాధను, పాత జ్ఞాపకాలను, తన అన్నల ప్రవర్తన అన్నిటినీ లోపలే దాచుకున్నాడు. కానీ ఎప్పుడైతే యూదా బెన్యామీను కొరకు నిలవబడ్డాడో అప్పుడు యోసేపు గ్రహించాడు. ఒకప్పుడు తనను అంతం చెయ్యాలి అనుకున్న తన అన్నలు ఇప్పుడు ఒకరినొకరు రక్షించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని. వారి పరీక్ష ఇక్కడతో ముగిసింది. నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయండి అని యోసేపు బిగ్గరగా చెప్పాడు. అప్పుడు యోసేపు ఏలుగెత్తి ఏడ్చి, నేనే యోసేపును అని తనను తాను వెల్లడి చేసుకుంటాడు. అన్నలందరూ ఒక్కసారి నిశ్చేష్టులైపోతారు. ఆ సమయంలో వారు ఎలాంటి జవాబు ఇవ్వలేకపోతారు. ఎందుకంటే వారి ఆత్మలు అక్కడికక్కడే మూర్ఛిల్లడం జరిగింది అని పెద్దలు చెబుతున్నారు. వారు భయంతో కాదు, ఆశ్చర్యముతో వణికిపోతున్నారు. వారు బానిసగా అమ్మివేసిన తమ సహోదరుడు ఇప్పుడు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. వారు చంపేయాలి అనుకున్న వారి సోదరుడే ఇప్పుడు వారికి జీవనాధారముగా మారాడు. యోసేపు ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. వారిని నిందించటం లేదు, వారిని తప్పు పట్టడం లేదు. బదులుగా అతను ఒక ఉద్దేశపూరితమైన మాటను చెబుతాడు. మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడకుడి. మీరు నన్నిక్కడికి పంపలేదు, నేనిక్కడికి వచ్చినట్లు దేవుడే చేశారు అని చెబుతాడు. ఇదే యోసేపు యొక్క గొప్పతనం. అతడు తనను తాను ఒక బాధితునిగా ఎంచుకోవటం లేదు, తన సహోదరులను శత్రువులుగా చూడటం లేదు. అయితే జరిగిన సన్నివేశాలన్నీ పరలోకపు దృష్టికోణం నుండి అతడు చూస్తున్నాడు. యోసేపు తనను తాను వెల్లడి చేసుకొనినప్పుడు ఆధ్యాత్మికమైన సంఘటన ఒకటి జరిగింది అని జోహార్ చెబుతుంది. ముక్కలై చెదరిన యాకోబు కుటుంబం తిరిగి ఏకమవుతుంది. ఎందుకంటే అప్పుడే వారు ఒక దేశంగా అవతరించగలరు. ఈ పరాష ముందు వరకు వారు 12 సహోదరులు మాత్రమే. అయితే ఇప్పుడు వారు ఒక జనాంగం. చెర ప్రారంభమవుతుంది, విమోచన వ్రాయబడుతుంది, చరిత్ర మారుతుంది. వైగాష్ పరాష ఒక కథకు ముగింపు కాదు, అది వారి గుర్తింపునకు ప్రారంభం. యోసేపు యాకోబును తీసుకుని రమ్మని వారికి చెబుతాడు. కొన్ని సంవత్సరాల పాటు యోసేపు చనిపోయాడు అనే దుఃఖంతో నలిగిపోతున్న యాకోబు హఠాత్తుగా తన కలలో కూడా ఊహించని మాటలు వింటున్నాడు. ఏమని వింటున్నాడు?
నీ కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, అతడు ఐగుప్తును ఏలుచున్నాడు. ఒక్కసారి ఊహించండి, యాకోబు గుండె ఆగిపోయి ఉంటుంది. అయితే అతను ఆశ్చర్యపోలేదు గాని ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అతను యోసేపు పంపించిన ఎడ్ల బండలను చూస్తాడో అతనికి నమ్మకం కలుగుతుంది. అది కేవలం ఎడ్ల బండ్లు కావు, అది ఒక సందేశం అని గుర్తిస్తాడు. తాను అమ్మివేయబడక మునుపు పెయ్య మెడను విరగదీయడం గూర్చిన నియమాలే యాకోబు యోసేపుతో కలిసి అధ్యయనం చేసిన చివరి అంశం. యాకోబు ఆ ఎడ్ల బండ్లను చూసిన వెంటనే దానిని గ్రహిస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, తన కుమారుడు కేవలం సజీవంగా ఉండడమే కాదు, అతను ఇంకా యోసేపుగానే ఉన్నాడు అని. యాకోబు ఐగుప్తునకు వస్తాడు. యోసేపు పరిగెత్తుకొని వచ్చి యాకోబు మెడ మీద పడి చాలాసేపు ఏడుస్తాడు. ఇన్ని సంవత్సరాలు వారు కలిసి చేయాల్సిన షబ్బాతులను, ప్రతి పండుగను మరియు వారు కోల్పోయిన ప్రతి క్షణాన్ని తలంచుకొని అతడు ఏడుస్తున్నాడు. అయితే యాకోబు మాత్రం ఏడవడం లేదు. ఆ సమయంలో యాకోబు అని చెబుతున్నాడు. ఎందుకంటే అతను తనలోని భావోద్వేగాన్ని తన విశ్వాసంతో జత చేస్తున్నాడు అని ఓరల్ తోరా వివరిస్తుంది. ఒక క్రొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. యాకోబు మరియు అతని కుమారులు ఐగుప్తులో స్థిరపడతారు. అది వారికి పరదేశం, ఒక చెర, ఒక సిద్ధపాటు స్థలంగా ఉంది. చరిత్రలోనే మహాగాథగా చెప్పబడుతున్న విమోచన కథకు ఐగుప్తు చెరకు ప్రారంభ దశ ఇది. విమోచింపబడక మునుపు చెర పట్టబడాల్సి ఉంటుంది. చెర పట్టబడక మునుపు వారు ఏకమవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని యూదా వంటి సందర్భం వస్తుంది. ఆ క్షణంలో నీవు ముందుకు తప్ప వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. ఆ సమయంలో బాధ్యత వహించడం తప్ప మరి ఎలాంటి దారి ఉండదు. అప్పుడు నీలోని మార్పును నిరూపించడానికి మాటలు సరిపోవు. కేవలం త్యాగం ద్వారానే దానిని నిరూపించగలవు. అలాగే యోసేపు వంటి సందర్భం కూడా ఉంటుంది. అప్పుడు సత్యం నీ బాధను చీల్చుకొని వస్తుంది. స్పష్టత గందరగోళాన్ని తొలగిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొనిన బాధలే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తున్నాయి అనే గ్రహింపు చివరికి నీకు కలుగుతుంది. వైగాష్ పరాష భాగమునందు యోసేపు దేవుని ప్రణాళికను గ్రహించి తన అన్నలను క్షమిస్తాడు. యూదా మార్పు నుండి బాధ్యతను స్వీకరిస్తాడు. యాకోబు నొద్దకు మరలా సత్యం తిరిగి వస్తుంది. ఒక కుటుంబం ఒక దేశంగా మారుతుంది. అప్పుడు పరలోకం ఒక రహస్యాన్ని వెల్లడి చేసింది. బాధ ముగిసినప్పుడు విమోచన ప్రారంభం అవ్వదు. మనం చూసే దృష్టి కోణం మారినప్పుడు విమోచన ప్రారంభమవుతుంది. నీవు బాధను భరిస్తున్నావా సహోదరుడా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అవి బాధలు కావు, నీ గమ్యం నొద్దకు నిన్ను చేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన మలుపులు అని అర్థం చేసుకో. నీ కుటుంబంలో కలహాలు ఉన్నాయా సహోదరి? యూదాను గుర్తు చేసుకో. ఎవరో ఒకరు వాటికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నీవు తప్పిపోయినట్టు అనిపిస్తుందా? యోసేపును గుర్తు చేసుకో. అందరిని విడదీసిన ఆ దారే ఒక రోజు అందరినీ ఏకం చేసే గమ్యం అవుతుంది. గాయపడ్డావా? మోసగించబడ్డావా? బాధను అనుభవిస్తున్నావా? గుర్తు పెట్టుకో సహోదరుడా, ఓ సహోదరి. మనుషులు మార్పు చెందుతారు. కథ మలుపు తిరుగుతుంది. నీ హృదయానికి అయిన గాయాలు నయమవుతాయి. ఎందుకంటే నీ కథకు ముగింపు నువ్వు ఊహించలేనంత గొప్పగా దేవుడు వ్రాస్తాడు. షలోమ్.